వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ లేటెస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్తో కొత్తగా పాన్ కార్డుకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ .nsdl.com అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని 2 ఆప్షన్లు వస్తాయి. దీంట్లో అప్లై ఆన్లైన్, రిజిస్టర్డ్ యూజర్స్ అంటే ఆల్రెడీ అప్లై చేసి టోకెన్ నెంబర్ని తీసుకున్న వాళ్ళు. మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఇందులో అప్లికేషన్ టైప్, కేటగిరీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్లికేషన్ టైప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. న్యూ పాన్, ఇండియన్ సిటిజన్, న్యూ పాన్, ఫారెన్ సిటిజన్. థర్డ్ వన్ ఆల్రెడీ మీకు పాన్ కార్డు ఉండి దాంట్లో ఏమైనా కరెక్షన్స్ కానీ రీప్రింటింగ్ కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లో టైటిల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దీంట్లో శ్రీ, శ్రీమతి, కుమారి అని ఉంటుంది. సో మీరు ఏదైతే అది చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్నాక మీ సర్నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఈ 3 ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ చేసి క్యాప్చా కోడ్ని టైప్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అయింది. నెక్స్ట్ 1 మంత్ లోపు మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ టోకెన్ నెంబర్ ఎక్స్పైర్ అయింది. కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇక్కడ 5 స్టేజెస్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనకు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈ కేవైసీ అంటే మన ఆధార్ కార్డ్ ఈ కేవైసీ ద్వారా 2 మినిట్స్లోనే పాన్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మన ఆధార్ కార్డులో ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోనే వస్తుంది, బట్ సిగ్నేచర్ మాత్రం రాదు. సెకండ్ ఆప్షన్లో మనం మన లేటెస్ట్ ఫోటోని, సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ మన ఇందులో ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఎస్ ఆర్ నో అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ మీద క్లిక్ చేస్తే మనకు మన ఇచ్చే అడ్రస్కి ఫిజికల్ కార్డ్ అనేది హోమ్ డెలివరీ అయ్యిద్ది. ఒకవేళ నో సెలెక్ట్ చేసుకుంటే సాఫ్ట్ కాపీ మాత్రం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఆధార్ నెంబర్లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేశాక నేమ్ యాజ్ ఫర్ ఆధార్, మన ఆధార్ కార్డులో మన నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, దీంట్లో జెండర్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేసామో ఆ నేమ్ కాకుండా వేరే నేమ్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ వేరే ఏ నేమ్ లేకపోతే నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ మీద మీ మదర్ నేమ్ ఉండాలి అంటే ఎస్ మీద చూజ్ చేసుకోండి, లేకపోతే నో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ ఫాదర్ సర్నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్లో మీ పేరెంట్స్ నేమ్లో ఫాదర్ నేమ్ ఉండాలనుకుంటే ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మదర్ నేమ్ ఉండాలంటే మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దీంట్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒకవేళ సాలరీ అయితే సాలరీ సెలెక్ట్ చేసుకోండి, నో ఇన్కమ్ అయితే నో ఇన్కమ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. దీంట్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, రెసిడెన్స్ అండ్ ఆఫీస్. సో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకున్నాక మీ రెసిడెన్స్ అడ్రస్ని ఎంటర్ చేయండి. మీ ఫ్లాట్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, సబ్ డివిజన్, టౌన్, సిటీ, డిస్ట్రిక్ట్, కంట్రీ నేమ్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. అన్నీ ఎంటర్ చేశాక కింద ఆఫీస్ అడ్రస్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అన్ని ఫిల్ చేశాక రిప్రజెంటేటివ్ కార్డ్ నో మెన్షన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ ఇలా డీటెయిల్స్ అడిగిద్ది. ఒకవేళ మనకు డీటెయిల్స్ తెలియకపోతే కింద మనకు ఇండియన్ సిటిజన్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టేట్, సిటీని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఏరియా కోడ్, ఏఓ టైప్, రేంజ్ కోడ్, ఏఓ నెంబర్ ఇలా వస్తాయి. దీన్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఫిల్ అయ్యాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో మనకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఆధార్ కార్డ్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది చూజ్ చేసుకోండి. ఇందులో ఆధార్ కార్డ్ చూజ్ చేసుకున్నా. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా ఆధార్ కార్డ్ చూజ్ చేసుకున్నా. అన్నీ చూజ్ చేసుకున్నాక కింద మనకు డిక్లరేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ అని ఉంటుంది. సో అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ప్లేస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసే ఫోటో జేపీజీ ఫార్మేట్ 3.5 x 2.5 డైమెన్షన్స్లో ఉండాలి. ఫైల్ సైజ్ 50 KB బిలో ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ అప్లోడ్ చేశాక కింద మనకు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అంటే మన పైన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మూడింటికి ఒకటే పెట్టాం కాబట్టి ఒక ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అదే మూడింటికి 3 డిఫరెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అందులో ఏ ఒకటి మిస్టేక్ ఉన్నా సరే మంది అప్రూవ్ అవ్వదు. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ని ఇందులో అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు 3 డిఫరెంట్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీరు ఇంకో ఫైల్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేశాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్ని అడిగిద్ది. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 8 డిజిట్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక అప్లికేషన్ మొత్తం చెక్ చేసుకున్నాక కింద మనకు ఎడిట్, ప్రొసీడ్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మీ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఏమీ లేకపోతే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మోడ్ ఓపెన్ అయ్యిద్ది. సో మీకు ఏ ఆప్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనకు పేమెంట్ రిసిప్ట్, ట్రాన్సాక్షన్ స్టేటస్, పేమెంట్ అమౌంట్, బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ ఇలా మనకి డిస్ప్లే అవుతాయి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టోకెన్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అన్నీ వెరిఫై చేసుకున్నాక ఆధార్ అథెంటిక్ కోసం ఇక్కడ టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు మీ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఏఎస్పీ నేమ్, ట్రాన్సాక్షన్స్ ఐడి, డేట్ అండ్ టైం ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మన టిక్ మార్క్ చేసుకొని మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక ఇక్కడ మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఫర్ పాన్ అప్లికేషన్ అని మనకు మన అక్నాలెడ్జ్మెంట్ పీడిఎఫ్ ఇక్కడ డిస్ప్లే అయింది. డౌన్లోడ్ చేయాలి అనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు మీ అక్నాలెడ్జ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆన్లైన్లో పాన్ కార్డుకి లేటెస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్తో అప్లై చేసుకోవచ్చు. స్టేటస్ అప్రూవ్ అయ్యాక మనం ఇచ్చిన అడ్రస్కి ఫిజికల్ కార్డ్ అనేది డెలివరీ అయ్యిద్ది.